హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసరికి నేను మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను, అంటే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి అన్నమాట. సో ఫుడ్ అయితే మాత్రం ఏది తిన్నా స్టిక్ ఆన్ అయ్యి క్వాంటిటీ మాత్రం తగ్గించి అయితే తింటున్నాము. అండ్ ఈరోజు రెసిపీస్ అయితే ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఛానల్ని ఫర్దర్గా కూడా ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. లక్కీ చదువుకునే బుక్స్ కోసం అయితే అడుగుతున్నారు కదా, సో చూడండి ఇవి బుక్ యొక్క నేమ్స్. సో దీనిపైన అయితే ఉంటున్నాయి అండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా లింక్స్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ 2 pages ఇలా ఉంటాయి, కానీ తర్వాత నుండి ఇలా పేజ్కి 2 అన్నట్టు అయితే వస్తాయన్నమాట. సో ఈ బుక్ ఫస్ట్ బుక్ వాడి కోసం కొన్నదైతే ఇది. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే ఇలాగా మనకి స్టిక్ చేసుకునేటట్టు అయితే ఉంటుంది అనమాట. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో హైలీ ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. ఈ బుక్ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది చూడండి. సో ఇదైతే మాత్రం చాలా యూజ్ అయింది నాకు. ఫస్ట్లీ టీవీ మానిపించి ఫుడ్ పెట్టేటప్పుడు ఈ బుక్కే ఎక్కువ ఎంగేజింగ్ ఉండడంతో దీన్ని ఎక్కువ ఇష్టపడతాడు. అండ్ లాస్ట్లీ ఈ పిక్ అండ్ స్టిక్కే ఎక్కువ ఇష్టపడుతున్నాడు అనేసి ఇవి కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి టోటల్గా ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ నేననే పెట్టించడానికి ట్రై చేశాను, కానీ ఇంకా ఆల్ఫాబెట్స్ అయితే వాడికి రాలేదు. వర్డ్స్ అయితే పలికేస్తున్నాడు కానీ ఆల్ఫాబెట్స్ జస్ట్ ఈ వరకు చెప్తున్నాడు అనమాట. అండ్ దీని తర్వాత ఈ చార్ట్స్ అయితే తీసుకున్నాము. ఇవి కూడా ఇంకా ఏం నేర్పించలేదు, తెలుగు కూడా నేర్పించాలని ఇలా పెద్ద చార్ట్ 2 అయితే తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ అయితే పెట్టుకుంటున్నాను, దానికి వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వంటల్లోకి వస్తే బెండి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. మార్కెట్లో చాలా చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి కదా బెండీస్. సో బయట 2 kgs 30 రూపాయలు అంటండి. ఏమో మాకు తెలిసిన ప్రైస్ చెప్తున్నాను. వీటిని ఆల్రెడీ నేను ఇలా కట్ చేసి ఫ్రీజర్లో అయితే పెట్టేశాను అనమాట. డీప్లో పెట్టి వండే ముందు కిందనైతే పెట్టాను. సో దట్ ఏంటంటే మరి ఐస్లా కాకుండా కొంచెం నార్మల్గా అయితే ఉంటాయి. సో వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, బెండి ఫ్రై వచ్చేసరికి లక్కీకి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. బెండకాయ ఫ్రై అంటే మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. సో అందుకని ఇదైతే ఫస్ట్ ఫ్రై చేసేసి నెక్స్ట్ కర్రీ అయితే చేసుకుంటాను. ఇది నా కిచెన్లోకి వచ్చిన న్యూ ఎడిషన్, ఒక కడాయి, ఫ్రైయింగ్ ప్యాన్ అండ్ తవా. ఇవి వచ్చేసరికి నేను అగారో బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను. సో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ నేను వంట వండుతూ అయితే చూపిస్తాను, పదండి. ఇంకా ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్ వస్తుంది అనమాట, గ్రానైట్ ఫినిష్లో వస్తుంది. ఇంకా కుక్ చేస్తూ మాట్లాడతాను. నేను ఇక్కడ చూపిస్తుంది అగారో ఎలిగెంట్ నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ అండి. ఇది వచ్చేసరికి నాన్ స్టిక్ అండ్ యాజ్ వెల్ గ్రనైట్ కోటెడ్ అనమాట. 28 centimeters డయామీటర్తో వస్తుంది అండ్ 2.25 liters కెపాసిటీ అనమాట. నాన్ స్టిక్ కాబట్టి క్లీనింగ్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. వెడల్పుగా ఉండడం వల్ల చాలా ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇది PFOA ఫ్రీతో వస్తుంది అనమాట. దీని మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ఎటువంటి హార్మ్ చేసే మెటీరియల్స్ని అయితే ఇందులో యూజ్ చేయట్లేదని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ యాజ్ వెల్ ఇది 4 mm థిక్నెస్తో రావడం వల్ల ఎక్కడ మన ఫుడ్ అన్నది బర్న్ అయిపోవడం ఉండదు. అండ్ యాజ్ వెల్ 5 layers థిక్నెస్ వస్తుంది. దాంతోపాటు నేను అగారో ఎలిగెంట్ తవా కూడా అయితే తీసుకున్నాను. ఇది 28 centimeters డయామీటర్ అండి. నేను ప్రీవియస్లీ వాడిన దాంతో చూస్తే ఇది చాలా పెద్దది. పెద్దగా దోశ, పెసరట్టు, ఆమ్లెట్స్, వాట్ నాట్ ఏవైనా కుక్ చేసుకోవచ్చు. చాలా బాగా అయితే వస్తుంది. అండ్ దీని ప్రైజెస్ మాత్రం చాలా అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. నేను ఇందాక చూపించిన ఫ్రైయింగ్ ప్యాన్ జస్ట్ 800 రూపీస్లో వస్తుందండి. చాలా అఫోర్డబుల్ డీల్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవి మనకి అమెజాన్ అలాగే అగారో సైట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బడ్జెట్ రేంజ్లో నాలా షాప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఇవి వచ్చేసరికి ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ పైనే కాదు, ఇండక్షన్ బేస్తో వస్తుంది కాబట్టి ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకేంటంటే ప్రైస్ అఫోర్డబుల్గా ఉండాలి అండ్ ఆప్షన్స్ కూడా మల్టిపుల్ ఉండాలన్నమాట. నాకు అందుకనే ఇవి బాగా నచ్చినాయి. కర్రీ కోసం బీన్స్ అండ్ యాజ్ వెల్ క్యారెట్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి జావా విత్ బాయిల్డ్ ఎగ్స్. మీరు గారు ఎగ్స్ లక్కీకి ఇంకా ఎగ్ అయితే ఫీడ్ చేస్తున్నాను మార్నింగ్. బాగా బాయిల్ అయిపోయినాయి.
అండ్ ఈరోజు కర్రీ వచ్చేసరికి ఆల్ వెజిటబుల్స్ మిక్స్ అనమాట. ఇందులో టమాటో, ఈ బీన్స్, క్యారెట్, ములక్కాడ అన్నీ వేసి అయితే చేసుకుంటున్నాను. అండ్ కర్రీ కూడా వచ్చేసరికి ఈ అగారో కడాయిలో అయితే చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి కెపాసిటీ అయితే హ్యూజ్ వస్తుంది అండ్ నాన్ స్టిక్ అనమాట. బాగుంది. సో 3 కూడా సేమ్ అండి, చూస్తున్నారు కదా. హెవీగా కూడా ఉందన్నమాట, దానివల్ల మాడిపోవడం అలాంటి ఇష్యూస్ లేవు. హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా, బాగున్నాయి. దీని లిడ్ వచ్చేసరికి ఈ ఫ్రైయింగ్ ప్యాన్ పైన పెట్టుకోవచ్చు అండ్ కడాయి బైక్ కూడా సూటబుల్ అనమాట. సో నాకు నచ్చింది. ఇలాగా సపరేట్గా తీసుకున్నప్పటికీ ఇలా కాంబో లాగా అయితే వాడచ్చు. ఇది వచ్చేసరికి మనకి అగారో ఎలిగెంట్ నాన్ స్టిక్ కడాయి, 2.5 లీటర్స్ కెపాసిటీ, 24 సెంటీమీటర్స్ డయామీటర్ అయితే ఉంది. చాలా వెడల్పుగా ఉండి మన కుకింగ్ అన్న చాలా ఈజీ చేస్తుంది. 3 mm థిక్నెస్ వస్తుంది. మీరు నమ్ముతారా, వీటిపైన మనకి 2 years వారంటీ ఉందండి. జనరల్లీ ఎక్కడైనా 1 year వారంటీ క్లెయిమ్ చేస్తూ ఉంటారు, బట్ ఇది 2 years వస్తుంది. అండ్ దీనికి కూల్ టచ్ హ్యాండిల్స్ వచ్చినాయి. అండ్ ఆ లిడ్ కూడా ఏంటంటే ఫ్రైయింగ్ ప్యాన్కి ఇటు కడాయికి రెండిట్లకి కూడా యూస్ చేసుకోవడానికి ఉందన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. మన కుకింగ్ అన్నది 1 స్టెప్ ఈజీగా చేసేసుకోవడానికి నాన్ స్టిక్ అన్నది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ PFOA ఫ్రీతో వస్తుంది కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ ట్రై. ఐ థింక్ మార్నింగ్ మీకు అప్డేట్ ఇచ్చాను కదా, పూజ వచ్చేసరికి నేను 4th weekలో చేసుకుంటున్నాను అని. బట్ అగైన్ అది వచ్చేసరికి చేంజ్ అయిందనమాట. కొంచెం తలకిందులుగా అవుతూ ఉంటాయి కదా కొన్ని. సో అలాగే అది కూడా డెసిషన్ మారింది. యాక్చువల్లీ లైక్ బర్త్డే సెలబ్రేషన్స్, ఈ పూజ 2 ఎట్ ఏ టైం అంటే టఫ్ అని చెప్పేసి 4th week అని అనుకున్నాను. కానీ మేము యాక్చువల్లీ ట్రావెల్ ప్లాన్ ఉంది. ఆ ట్రావెల్ ప్లాన్ వచ్చేసరికి సండే నైట్కి. సో సండే మార్నింగ్ అంతా ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటే సరిపోతుంది, పూజ కూడా అయిపోతుంది అని మళ్ళీ డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట. సో అందుకని ఇంకా డీప్ క్లీనింగ్ కి సిద్ధమైపోయాము. ఇంకా బయటదంతా కూడా ఆల్రెడీ దులపడాలు అయితే అయిపోయినాయి. ఓన్లీ ఇంట్లో ఆర్గనైజేషన్ మాత్రమే ఉందన్నమాట బ్యాలెన్స్. బట్టలు ఎలాగో మొత్తం అన్ని కూడా వాష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ పీరియడ్స్ తర్వాత కూడా ఏంటంటే మొత్తం నాకు బెడ్షీట్స్ అవన్నీ కూడా వాష్ చేసేయడం అలవాటు. సో అవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే రీఆర్గనైజింగ్ అనమాట. మొత్తం కార్నర్ టు కార్నర్ డస్టింగ్ అంతా చేసేసి వాడు బొమ్మలన్నీ సదడం మొదలెట్టాను. ఇలా ఒక లక్కీ లేచి మళ్ళీ ఆ బొమ్మలతోనే ఆడేస్తున్నాడు. అండ్ బయట వచ్చేసరికి వీరుగారి కార్ కూడా నీట్ గా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నారు. లక్కీ, నువ్వు కూడా క్లీన్ చేసేస్తున్నావా? నీకు హెల్ప్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ సీసీ కెమెరాస్తో అవ్వదు, ఇంకా సెక్యూర్గా ఉండాలి అనేసి చెప్పాను కదా. సో అందుకనే ఇది ఒక సీసీ కెమెరా అయితే ఇంటి దగ్గర అయితే వేయించాము. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే హ్యూమన్ డిటెక్షన్ అనమాట. ఎవరైనా పర్సన్ వచ్చారు అంటే వెంటనే ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ ఏంటంటే అలారం కొడుతుంది. అండ్ ఆ కింద కెమెరా ఏంటంటే ఇవి టోటల్గా రెండు కలిపి ఒక దాంట్లోనే 2 in 1 అనమాట. సో మనం ఎటు మూవ్ అవుతే అందులో సెన్సర్ అన్నది అటువైపు మూవ్ అవ్వి ఫోన్కి వెంటనే వీడియో తీసి అయితే పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అల్లారం సౌండ్ గట్టిగా వస్తుందని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఆఫీసం ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాం కదా అనేసి, లేదంటే అల్లారం చాలా గట్టిగా కొడుతుంది. సో డెఫినెట్లీ వేరే వాళ్ళకి వినిపిస్తుంది అనమాట డీటెయిల్గా. కొన్న తర్వాత ఈ బ్లైండ్ మీదే ఫస్ట్ టైం వాష్ చేయడం. ఓకే, క్లీనింగ్ చేస్తున్న వీరు గారు ఆల్మోస్ట్ డన్. అక్కడ ర్యాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ పైన క్లీనింగ్, బూజులు ఇవన్నీ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ చిన్న చిన్నవి అయితే మిగిలిపోయినాయి అనమాట, ఎస్పెషలీ ఫ్యాన్ లాంటివి. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆల్ సెట్. సో ఈరోజు టార్గెట్ ఈ బెడ్రూమ్ అనుకున్నాను. సో బెడ్రూమ్ అన్నది కంప్లీట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది. బట్టలు ఒక్కటే అనమాట పెద్ద పెండింగ్. కబోర్డ్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ ఇవి కొన్ని అయితే కొత్తవి, ఇవైతే ఇంకా వేయలేదు. చూడాలి ఏం అవసరమో ఏ అవసరం లేదో తీసేసేయాలి. రేపు బయటికి పోయి చక్క పెట్టాల్సిన పనులు అయితే ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అన్నది సింపుల్గా ఉండాలి, అందుకని శనగలు అయితే నానబెట్టున్నాను. మార్నింగ్ ఇంకా సలాడ్ లాగా అయితే చేసుకుని తినేస్తాం బ్రేక్ఫాస్ట్లో. జస్ట్ నా ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు టైం ఎంత తెలుసా, 1 గంట అయింది.
మొత్తం మీద బెడ్రూమ్ మొత్తం డీప్ క్లీన్ అయితే అయిపోయిందనమాట, సక్సెస్ఫుల్లీ డన్. అండ్ కిచెన్ అయితే రీసెంట్గానే ఆర్గనైజ్ చేశాను, బట్ ఏంటంటే వన్స్ అగైన్ క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి. అంటే క్లీనింగ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ డబ్బా కడిగేంత అవసరం లేదు, రీసెంట్గానే అంతా క్లీన్ చేసుకుని ఈ ర్యాక్స్ అన్ని సర్దుకున్నాను కదా. సో ఇంకా కిచెన్ పని కూడా చిన్నగానే ఉంది, ఓన్లీ మళ్ళీ హాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ డస్టింగ్ అంతా కూడా చేసుకోవాల్సి అయితే ఉందనమాట. అది ఇంకా నెక్స్ట్ డే అయితే చేసుకుందాము అనేసి ఇంకా అలా ఫిక్స్ అయ్యాను. ఇంకా లక్కీ బర్త్డేకి సంబంధించి చిన్న అరేంజ్మెంట్స్ అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అది ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్లో మీరు అయితే చూద్దరు. అంటే వాడికి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే ఇద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇంకేముంది, అండ్ నేను కూడా చిన్న చేంజ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను, అదేంటి అన్నది ఇంకా నెక్స్ట్ వ్లాగ్లోనే చూద్దరు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుసుకుందాం.